విద్యార్థి సంఘాలు కొంచెం తక్కువనే అని చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9 ఆ ప్రాంతంలోనే విద్యార్థులు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. అంతకుముందు విద్యార్థుల పాత్ర చాలా పరిమితం. ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే అనేక సంఘాలు విద్యావంతుల వేదికతో పాటుగా ఇంకా అనేక సంఘాలు వాళ్ళ పరిధులలో కొండలక్ష్మణ్ బాబుజీ కావచ్చు, వీళ్ళంతా కూడా చేస్తున్నారు. అంతకు ముందు కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కంటే ముందు ఐక్యవేదిక ఉండేది, జనసభ ఉండేది, తెలంగాణ మహాసభ ఉండేది. ఇవన్నీ పార్టీలు ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉండేవి. వీటన్నిటి ఫలితంగా భావజాల వ్యాప్తి కొంతవరకు జరిగింది. కానీ ఉద్యమ నిర్మాణానికి వచ్చినప్పుడు జేఏసీ వచ్చేదాకా పెద్దగా బలమైన ఉద్యమాలు ఏవి జరగలే. టీఆర్ఎస్ అప్పుడప్పుడు కొన్ని సమస్యల మీద జల సాధన ఉద్యమం ఒకటి నడిపింది. ఫ్లోరైడ్ మీద పాదయాత్ర చేశారు, బస్ యాత్ర చేశారు. లెఫ్ట్ కెనాల్ నాగార్జునసాగర్ మీద పాదయాత్ర చేశారు. కొన్ని ధర్నాలు చేశారు, కొన్ని ఆందోళనలు చేశారు. అప్పుడప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ముందు, జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. నేను ఉద్యమం అని చెప్పబడేది అయితే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దగా ఉద్యమ నిర్మాణం జరగలేదు. బట్ ఆందోళనలు, ధర్నాలు, ప్రజల చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు కొంత నడిచినాయి. కానీ రాజకీయ నిర్మాణంలో మాత్రం టీఆర్ఎస్ అనుకున్నంత సాధించలేకపోయింది. ఎందుకంటే 2004లో కాంగ్రెస్ మీద ఎందుకు డిపెండ్ కావాల్సి వచ్చింది? కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలం అని చెప్పంగానే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళకు ఆనాడున్న 107 అసెంబ్లీ సెగ్మెంట్లలో కనీసం ఒక 30-35 స్థానాలలో కూడా గెలవగలుగుతాం అన్న విశ్వాసం లేకపోవడమే, ఒక బలమైన నిర్మాణము, నాయకత్వం రాకపోవడమే. ఆనాడు సౌత్ తెలంగాణ మొత్తం దాదాపుగా జీరో. క్యాడర్లు అక్కడక్కడ కార్యకర్తలన్నా కూడా బలమైన నాయకులు రాలే. రెండవది 2009లో చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే, అంతకంటే కొంచెం ముందు ఈ 16 అసెంబ్లీ స్థానాలు వాళ్ళకు ఉండే. అంటే ఫస్ట్ టైం 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందుకని 10 మంది రాజశేఖర రెడ్డితో పోయిండు. ఇక 16 మంది ఉంటే 16 మందిని రాజీనామా చేయించాడు. 4 ఎంపీలు ఉంటే 4 రాజీనామా చేశారు. మళ్ళీ ప్రజల తీర్పు కోరిళ్ళు. ప్రజలు దాన్ని ఆహ్వానించలేదు. క్యాడర్ లేదు, కేవలం గాలిలో గెలుస్తామంటే ఎట్లా గెలుస్తారు? అప్పుడేమైంది? 9 మంది ఓడిపోయారు, 7 గెలిచారు. అంటే ఉన్న సీట్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి. తెలంగాణ వాళ్ళం బలహీనమైందని పెద్ద ఎత్తున ప్రచారం. అందరు తెలంగాణ అన్నారు, టీడీపీ కూడా. అప్పుడు ఈ పరిస్థితులలో ఒంటరిగా ఎన్నికలు పోయే సత్తా ధైర్యం టీఆర్ఎస్కి ఉంటుందా? ఒకటి. రెండవ కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్ తీసుకొని తెలంగాణకు తీర్మానం చేశాడు. మరి చంద్రబాబు నాయుడు తెలంగాణ జనాల్లో పోయినప్పుడు తెలంగాణ ప్రజల ఓట్లు చీలుతాయి కదా. ప్రజల ఓట్లు చీలకుండా ఉండాలంటే 2 పార్టీలు ఒకటి కావాలి. కాంగ్రెస్ మీద కసి తీర్చుకోవాలనే కోపం ఇవన్నీ కూడా ఉండే. అంటే ఒక స్వీయ రాజకీయ శక్తిగా ఏదైతే జయశంకర్ గారు ఆశించారో అది ఇప్పటికి కూడా జరగలేదు. అది టీఆర్ఎస్ వైఫల్యం. ఇక దీన్ని ఆసరా చేసుకుని బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ అన్ని కూడా ముందుకు వస్తున్నాయి. వాటికి వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఏ పార్టీ ఎక్సెప్ట్ టీఆర్ఎస్ మిగతా అన్ని పార్టీలకు కూడా ఎజెండా నంబర్ 1 తెలంగాణ కానే కాదు. అది ఏ పార్టీ అన్నా కానివ్వండి. ఇప్పుడు సిపిఐ తెలంగాణ అనగానే వాళ్ళ ఎజెండా ఫస్ట్ తెలంగాణేనా? వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. మన కిషన్ రెడ్డి చాలా చక్కటి పాయింట్ చెప్పిండు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి మనం అందరం. ఎందుకంటే ఎలక్షన్లలో పోటీ చేసిన ఓడిపోయిన తర్వాత, డిపాజిట్ పోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మేము గతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకో